సెయిల్లో విలీనమే విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలకు అన్ని విధాలుగా పరిష్కారమని సెయిల్ స్వతంత్ర డైరెక్టర్ బీజేపీ నేత సాగి కాశీ విశ్వనాథరాజు చెప్పారు. రేపు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కుమారస్వామితో సీఎం చంద్రబాబు సమావేశం అవుతారన్న ఆయన ఆ భేటీలోనే కీలక నిర్ణయం తీసుకుంటారనే ఆశాభావం వ్యక్తం చేశారు. విలీనంతో ఉద్యోగులను తొలగిస్తారన్న వార్తలు వాస్తవం కాదన్న విశ్వనాథరాజు సెయిల్లో ఉన్న సంస్థల్లో సర్దుబాటు చేస్తారని చెప్పారు. ఒకసారి గ్రూప్ ఆఫ్ మినిస్టర్ని ప్రైమ్ మినిస్టర్ గారు అపాయింట్ చేశారు. నిర్మలా సీతారామన్ గారు, కుమారస్వామి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. మీరు ముగ్గురు నిర్ణయం తీసుకుంటే ఆటోమేటిక్గా క్యాబినెట్లో అప్రూవల్ చేస్తారు. ఏదైతే నిర్ణయం అయ్యిందో ఆ నిర్ణయాన్ని క్యాబినెట్ అప్రూవల్ చేస్తారు. ముందు రేపు సమావేశం చాలా కీలకమైంది. అందులో కేంద్ర మంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లారిటీతో ఉన్నారు. ఒకటే పరిష్కారం దీనికి, విశాఖ ఉక్కుని సెయిల్లో విలీనం చేయడం అన్నది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పట్టించుకోలేదు. పట్టించుకోకపోగా అప్పటి ప్రధాన కార్యదర్శి మనకు చెప్పారు, ఈ స్టీల్ ప్లాంట్ తీసేసి ఇక్కడ క్యాపిటల్ పెడితే ఎలా ఉంటుందని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి గారు ఆలోచించారని చెప్పి ఆయనతో పనిచేసిన ప్రధాన కార్యదర్శి గారు బహిరంగంగా చెప్పారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రొయాక్టివ్గా ఉంటే చాలా నిర్ణయాలు సానుకూలంగా వస్తాయి. అప్పటి పరిస్థితి కూడా వేరు. ఇప్పుడు కేంద్రంలో రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఈ డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల ప్రజలకు కూడా మనం ఏమనుకున్నది అది మనం చేయగలిగే అవకాశం ఉంటుంది.